తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణ రాజకీయాల్లో మరొక ఆసక్తికర పరిణామం. భారత క్రికెట్ దిగ్గజం మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అజారుద్దీన్తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గ సభ్యులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న అజారుద్దీన్ తెలంగాణ క్యాబినెట్లో చేరడంతో ఆయన రాజకీయ కెరీర్లో ఒక కీలకమైనటువంటి మలుపు తీసుకున్నారు. అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఆయనకు ఏ శాఖను కేటాయిస్తారు అన్న దానిపై రాజకీయ వర్గాల్లో హాట్ చర్చ నడుస్తోంది. క్రికెట్ నేపథ్యం ఉన్నందున క్రీడలు, యువజన సర్వీసుల శాఖను ఆయనకు అప్పగించే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. మైనార్టీ సంక్షేమం కూడా ఆయనకి ఇచ్చే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ కీలక శాఖను ఆయనకు కేటాయిస్తారా, లేదా ఇంకొక ముఖ్య శాఖను ఏమైనా అజారుద్దీన్కి ఇస్తారా అన్నది చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. అజారుద్దీన్ తన రాజకీయ ప్రస్థానాన్ని 2009వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. పార్లమెంట్లో అడుగుపెట్టారు. క్రికెట్ ఐకాన్ హోదా, ముస్లిం మైనార్టీల మద్దతు ఆయనకి మొదటి విజయాన్ని అందించాయి. ఇక రెండోసారి ఆంధ్రప్రదేశ్లో పోటీకి దిగాలని చూసినా కుదరక రాజస్థాన్లోని టోంక్ సబాయి మాధోపూర్ నియోజకవర్గానికి మారారు. అయితే 2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వచ్చిన మార్పుల కారణంగా ఆయన ఓటమి పాలయ్యారు. తర్వాత ఆయన తన సొంత రాష్ట్రమైన తెలంగాణ రాజకీయాల మీద దృష్టి పెట్టారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికవడం ద్వారా తన రాజకీయ పట్టును నిలుపుకునే ప్రయత్నం చేశారు. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఆయన నియమితులైనటువంటి పరిస్థితి ఉంది. 2019లో ఎన్నికల సమయంలో ఆ తర్వాత కూడా ఆయన సికింద్రాబాద్ లేదా మలక్పేట వంటి హైదరాబాద్ కేంద్ర స్థానాల నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపించారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసిన పరిస్థితి. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచి అధికారంలో వచ్చినప్పటికీ జూబ్లీహిల్స్ స్థానం మాత్రం ఆయన ఓటమిని చవిచూసిన పరిస్థితి. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గెలిచారు. ఇప్పుడు ఆయన మరణంతో మళ్ళీ ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉప ఎన్నిక వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మళ్ళీ పోటీ చేయాలని భావించారు అజారుద్దీన్. అయితే కొన్ని సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ హైకమాండ్ నవీన్ కుమార్ యాదవ్కి అవకాశం కల్పించింది. అప్పుడే ఆ అవకాశం నవీన్కి ఇచ్చేటప్పుడే మిమ్మల్ని ఎమ్మెల్సీ చేస్తాం, మంత్రిగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. ఆ హామీని నిలబెట్టుకునే దాంట్లో భాగంగా మొన్న ఈ ప్రకటన చేశారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రిని చేద్దాం అని అనుకున్నారు. కొంత సమయం లేట్ అవుతుందని చెప్పి కూడా భావించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా మంత్రిని చేసి 6 నెలల్లో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించబోతుండడంతో ఆయన మొదటగా మంత్రి అయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉప ఎన్నిక నేపథ్యంలో ముస్లిం మైనారిటీ ఓట్లు 1,20,000 జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న నేపథ్యంలో ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడగా కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ని ఇప్పుడు మంత్రిగా చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ సమీకరణాలన్నీ కూడా ఈ ఉప ఎన్నికకి కలిసి వచ్చే అంశాలుగా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా క్రీడాభిమానులకు ఇది ఒక శుభవార్త. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్లో గొప్ప పేరు సంపాదించిన వ్యక్తి రాష్ట్ర మంత్రివర్గంలో భాగం కావటం ఇదే ఫస్ట్ టైం. సో డెఫినెట్గా ఆయన శాఖకు సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ శాఖ ఇస్తారు అన్నది చూడాల్సిన అవసరం ఉంది. Do swear in the name of Allah that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as Minister for the state of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the state of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister.